ఐషు బర్త్డే నీదా నాన్నదా? నాన్న. మరి కేక్ ఎవరు కట్ చేయాలి ఇంట్లో? నేను. ఎవరి బర్త్డే అయినా నువ్వే చేస్తావా? యా. అది నీ నైఫే. ఇగో ఇగో అక్కడ సెంటర్ లో కాదు, ఇట్లా కట్ చేయి. నువ్వే కట్ చేయి. హ్యాపీ బర్త్డే భరత్. థాంక్యూ. హ్యాపీ బర్త్డే నాన్న. థాంక్యూ తల్లి. ఇదేంటి గట్టిగా ఉందా? కొంచెం అది ప్లమ్ నాన్నకి ప్లమ్ కేక్ ఇష్టం కదమ్మా, అందుకే అది తీసుకొచ్చుకున్నాం. ఓకే. సరే ఇప్పుడు మనం కేక్ కట్ చేసుకొని ఎక్కడికి వెళ్దాం? ఓ బిగ్ పెడతారా నీకు? ఇది ముందు తిను. బిగ్గర కావాలా నీకు? నచ్చితే చెప్తున్నా. నచ్చిందా? యా. బిగ్గులు కావాలి కదా. ఇది సార్. హ్యాపీ బర్త్డే. థాంక్యూ. హ్యాపీ బర్త్డే. ఓకేనా? నేను మూవ్ చేస్తున్నా. ఇక్కడ కూర్చో. నీకు ఇక్కడ ప్లేస్మెంట్ ఉంది. వెనకల కేక్ ఎవరు ఎంత తినాలి, ఎంత కట్ చేసుకోవాలని చెప్పి ఆ డిస్కషన్ చాలా సీరియస్ గా నడుస్తుంది. మీరిద్దరితో చాలా ఫాస్ట్ గా కేక్ తినేస్తే మనం వెజిటబుల్స్ కొనుక్కొని అటు నుంచి అటు మూవీకి వెళ్దాం. ఓకేనా? ఐషమ్మ మనం ఏ మూవీకి వెళ్తున్నాం ఐషమ్మ? భరత్ కి ఇంకా ఇది బెస్ట్ గిఫ్ట్, మనం మూవీకి వెళ్ళడము అన్నది. తనకైతే అసలు ఎంత ఇష్టమో మూవీస్ అయితే అస్సలు వెళ్ళడం లేదు మేము. ఆ హనుమాన్ టీజర్ చూస్తే ఐషాని కూడా వెళ్దాము దీనికి అరింది, అందుకని చెప్పి ఇంక ఇప్పుడు మేము హనుమాన్ మూవీకి వెళ్ళిపోతున్నాం. ట్రేడర్ జోస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ షాప్. ఇంతకుముందు మాకు బాగా చాలా చాలా దగ్గర ఉండేది. సియాటల్లో ఉన్నప్పుడు నాకు అది బాగా అలవాటు. సో ఇటు సైడ్ వచ్చినప్పుడు అంతా కూడా కంపల్సరీ ఆ షాప్కి వెళ్ళి నాకు కావాల్సినవన్నీ తీసేసుకుంటాను, వెజీస్, ఫ్రూట్స్. అండ్ అక్కడ నుంచి థియేటర్ జస్ట్ ఒక 3 minutes ఉంది, ఇంకా వెళ్ళిపోయాము థియేటర్కి. థియేటర్లోకి ఎంటర్ అయిన వెంటనే ఐషాని మమ్మల్ని అడిగింది, మనం బ్రో మూవీకి వచ్చాం కదా, అప్పుడు ఒకటి తిన్నాము చీజ్ అండ్ టాస్ టీ అట్లా చెప్పింది. దానికి నేమ్ గుర్తు రావడం లేదు, అది చెప్తుంది. నువ్వు నాచోస్ అండ్ చీజ్ తిన్నావు అంటే యా నాకు అది కావాలి అని చెప్పి అడిగింది. అండ్ ఇంకా నేను తను థియేటర్లో వెళ్ళి వెయిట్ చేస్తుంటే భరత్ ఇంకా ఫుడ్ అంతా కూడా పిక్ చేసుకొని తీసుకొచ్చేసాడు. నాకు పాప్కార్న్ ఇష్టం ఉండేది, బట్ అంత పెద్ద మొత్తం అయితే నేను అస్సలు కంప్లీట్ చేయలేను. అండ్ భరత్ అసలు పాప్కార్న్ తినడు. అండ్ ఐషాని కూడా తను తింటే ఒక 2-3 పాప్కార్న్ కన్నా అంతకన్నా ఎక్కువ తినేది, అందుకే అసలు నేను పాప్కార్న్ కొండమే మానేశాను. ఐషాని ఏంటివి? నువ్వేం తిన్నావు బ్రో మూవీలో? ఐషాని నువ్వు బ్రో మూవీకి వచ్చినప్పుడు ఏం తిన్నావు? నిన్న మూవీ నుంచి వచ్చి ఫుల్గా నిద్రపోయాము. అండ్ మార్నింగ్ ఈరోజు భోగి, అండ్ ఈరోజే మా ఫర్నిచర్ కూడా డెలివరీ అవుతుంది. చాలా ఆర్డర్ పెట్టాము. ఈసారి అయితే పైన బెడ్రూమ్ స్టఫ్ అయితే డెలివరీ అండ్ సెటప్ ఇంక్లూడెడ్ ఉన్నదే తీసుకున్నాను నేను. బికాస్ పాపం భరత్ ఇలా కనీసాలు పైకి కిందకి తిప్పడం ఇష్టం లేదు. ఇది నాకు బాగా నచ్చింది, అదే ఆర్డర్ చేసాం మేము చూసినప్పుడే. సో ఆ వుడ్ కూడా వచ్చేసి అకేషియా వుడ్. సో అది వెరీ స్ట్రాంగ్ ఉంటుంది, చాలా స్టర్డీగా కూడా ఉంది. వాళ్ళు ఫిక్స్ చేస్తున్నప్పుడు కూడా చూసాను నేను, మంచం అసలు ఎంత మంచిగా అనిపించిందో. అండ్ దీనికి ఒక 2 స్టోరేజ్ కబోర్డ్స్ కూడా వచ్చాయి. ఎనీథింగ్ కొంచెం ఒక స్టోరేజ్ ఉన్నా కూడా నేను అనుకున్నాను స్టోరేజ్ ఉన్నది తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి. బికాస్ మనకు ఎంత స్పేస్ ఉన్నా కూడా సరిపోదు కదా, స్టోరేజ్ ఇంకా కావాలి అని అనుకుంటాము. అయిపోయింది, మా బెడ్ వచ్చేసింది, ఫిక్స్ కూడా చేసేసారు. ఏం వేసుకున్నావు ఐషమ్మ? నీకు ఇష్టమా? నచ్చిందా? ఎంత నచ్చింది బంగారు తల్లి? ఇది ట్రై చేయనా? ఓకేనా? ఈ బ్యాంగిల్ ఓకేనా? ఓకే. నాన్న బ్యాంగిల్స్ ఎట్లే అవుతాయి, ఆడపిల్లలు ఎన్ని అడుగుతారు కదా. ఐషానికి కూడా అన్నీ కావాలి, గాజులు అట్లా మొత్తం చాలా ఇష్టం. నేను అనుకుంటా అసలు నేను చిన్నప్పుడు ఇన్ని అడిగానో లేదో నాకు తెలియదు. మా అమ్మ అడిగానా అమ్మ అంటే ఇన్ని అడగలేదు అంటుంది. నాకు గుర్తుంది కూడా పెద్దగా అయినప్పుడు, ఇట్లా అండర్ గ్రాడ్యుయేట్ ఆ టైం అట్లా వచ్చినప్పటి నుంచి అడిగేదాన్ని, ఇవి కావాలి అవి కావాలి అవన్నీ. అంతకుముందు ఏది ఇస్తే అది వేసేసుకునేది.
అండ్ ఈ డ్రెస్ అయితే నేను లిటిల్ మఫెట్ లో కొన్నా, ఐషు వేసుకుంది. నేను ఆల్రెడీ ఒకసారి వేసా. నేను బాగా రీయూజ్ చేస్తా ఐషానికి బట్టలు అయితే. అంతంత కాస్ట్ పెట్టి కొంటాము, 1-2 సార్లు వేస్తే ఎట్లా నాకేమో అబ్బా అనిపిస్తుంది. అందుకే అకేషన్ లా వచ్చినప్పుడు అంతా ఇండియన్ తను మంచిగా వేసుకుంటది. ఇంకా నేను కూడా బాగా వేస్తా. తనకు అట్లా వేసుకొని ఆ గాజులు అవన్నీ వేసుకుని కాసేపు ఇంట్లో తిరగడం ఇష్టం. నేనేనా నువ్వు వేసుకుంటావు తల్లి? ఓకే వేసుకో. హ్యాపీ సంక్రాంతి అందరికి. సో మాకు లాంగ్ వీకెండ్ కూడా. రేపు యాక్చువల్గా నాకు భరత్కి ఆఫ్, బట్ ఐషుకి స్కూల్ ఉంది. నాకు తెలియదు మరి స్కూల్ ఉంటుందో ఉండదో. మాకు ఇక్కడ స్నో వార్నింగ్ ఉంది. అండ్ చూస్తే కూడా వెదర్లో ఇట్లా 5 to 6 inches ఆఫ్ స్నో వస్తుంది అన్నట్లు ఉంది. సో ఈ స్టేట్స్ అంతా ప్రిపేర్ అయి ఉండవు కదా స్నో అట్లా పడినా కూడా. కాబట్టి మోస్ట్లీ రోడ్స్ అన్ని క్లోజ్ అయి ఉంటాయి. కాబట్టి ఐషు కూడా స్కూల్ ఉండదు అనుకుంటున్నాను. ఇంకా లేసి కిందకు వెళ్ళి రెడీ అయ్యి మంచిగా ఫుడ్ వండేసి మా చెల్లి దగ్గరికి కూడా వెళ్దాం అనుకుంటున్నా. ఫస్ట్ అయితే ఈరోజు మంచిగా ఏదైనా ఒక పట్టు సారీ కట్టుకోవాలి అని చెప్పి అనుకున్నాం ఇద్దరము. బాగా రెడీ అవుదాము అని చెప్పి చూడాలి. సారీస్ ఓపెన్ చేసి ఏదో ఒకటి మంచిది తీసుకొని పెట్టేసుకుంటా. అండ్ ఇక్కడ అయితే నేను పాయసం రెడీ చేస్తున్నాను మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. నేను ఎక్కువగా కుకింగ్ చేయడం లేదు, బికాస్ పాస్ట్ 1 year నుంచి మీకు నేను చెప్తూనే ఉన్నాను కదా, నాకు అంత మంచిగా హెల్త్ బాగుండడం లేదని. ఏదైనా ఎక్కువ కుక్ చేస్తే నాకు వెంటనే ఐ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇన్ఫెక్షన్ అంటే ఐ మొత్తం రెడ్ అయిపోవడము, స్కిన్ మొత్తం కూడా బాగా ర్యాషెస్ వచ్చేసేయడము, రెడ్ అవ్వడము. ఇంకా నేను డాక్టర్ అపాయింట్మెంట్స్ అవుతూ ఉన్నాయి. సో నాకు ఏంటి ఎగ్జాక్ట్లీ అనేది తెలీదు. అది అట్లా నడుస్తూనే ఉంది. అందుకే నేను పెద్దగా ఎక్కువగా కుకింగ్ అయితే చేయడం లేదు. అండ్ మా చెల్లి కూడా అసలు ఏమీ చేయకు నువ్వు వచ్చేసానింది. బట్ ఫెస్టివల్ కదా ఒక స్వీట్ అన్నా చేద్దాము అని చెప్పి నేను చేసేసాను. సో ఇక్కడ ఐషాని ఆడేది ఏంటి అంటే స్టెప్పింగ్ స్టోన్స్. తనకు బాగా నచ్చింది. ఇది మా వదిన పంపించింది తన కోసం. సో ఇది కిడ్స్ క్రియేటివిటీ, వాళ్ళ ఇష్టం ఎలా గేమ్స్ అయినా చేసుకోవచ్చు. దీంతో స్కిప్ గేమ్ ఆడుతుంది, కలర్ స్కిప్ చేయడము, తర్వాత 2 legsతో జంప్ చేయడం, 1 legతో జంప్ చేయడం, అట్లా డిఫరెంట్గా ఆడుకుంటూ ఉంటుంది. బాగా నచ్చింది తనకు. రోజులో అట్లీస్ట్ ఒక 30-40 minutes అయితే తను ఒక్కతే ఆడుతుంది ఇవన్నీ పెట్టుకొని. భరత్ ఐషాని అయితే ఇద్దరు రెడీ అయిపోయారు. ఐషి ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు నాన్న? నాష్విల్లా. మా పెద్దమ్మ మా ఇంటికి ఫోన్ చేసి చూపించుంటే మా పెద్దమ్మ చెప్తుంది, అబ్బా ఎంత చక్కగా ఉన్నావు సంక్రాంతి లక్ష్మి లాగా అని చెప్పి. నాకు భలే అనిపించింది అట్లా చెప్తే. నన్ను నువ్వు భలే క్యూట్ ఉన్నావు తెలుసా నీకు? సరే ఐషాని, వై ఆర్ యూ సో క్యూట్? ఆహా, నా బిడ్డ తర్వాత ఎవరైనా నైస్ చేయాలి అంటే భరత్ కూడా. ఈ మధ్య తిని కూడా ఇండియన్ వేసుకుంటాను. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది భరత్. ఇది అసలు ఎప్పుడు కొనుక్కున్న ఇండియన్, లాస్ట్ ఇయర్ మా ఇంటి గృహ ప్రవేశం కోసం కొనుక్కుంటే తను అప్పుడు అది వేసుకోలేదు, ఇప్పుడు వేసుకున్నాడు. చాలా బాగున్నావు భరత్. నీకేం చైన్ లేదంట. నీకే ఉంది బంగారు. నేను రెడీ అయ్యి వచ్చేస్తానా, వెళ్ళు. ఎట్లుంది? చాలా బాగుంది. దిస్ సారీ ఇస్ ఫ్రమ్ అనితా సిల్క్స్. నాకు బాగా నచ్చి పట్టు చీరలు బాగా, అసలు ఆన్లైన్ లో యూజువల్ గా పట్టు చీరలు మనం ఆలోచిస్తాం కదా ఆన్లైన్, నాకు ఆ పేజ్ లో బాగా నచ్చి తీసుకున్నా. ఫస్ట్ సారీ రెడ్ కలర్ ఇంకా కట్టుకోలేదు నేను. ఇది నా సెకండ్ సారీ, మా తమ్ముడు కొన్నాడు నా కోసము రాఖీ అప్పుడు. ఇప్పుడు కట్టుకున్నా. నాకైతే భలే నచ్చింది కదా, చాలా బాగుంది కదా. చాలా బాగుంది. రెడీ అయిపోయాను నేను రెడీ అయిన వెంటనే ఫస్ట్ థింగ్ చేసేది భరత్ ఎట్లుంది, భరత్ బాగుంది అని. తర్వాత వెంటనే మా ఇంటికి ఫోన్ చేస్తా, మా అమ్మకి చూపిస్తా, అమ్మ బాగుందా అని చెప్పి. మోస్ట్లీ అందరు అలాగే చేస్తారు అనుకుంటా. దిస్ ఇస్ మై కంప్లీట్ లుక్. అబ్బా నాకైతే చీర చాలా చాలా నచ్చింది. చాలా లైట్ వెయిట్ ఉంది, మంచిగా ఉంది. ఏంటో నాకు ఈ మధ్య బాగా పట్టు చీరలు కొనుక్కోబుద్ధి అవుతుంది. మీకు కూడా ఎవరికైనా ఇట్లా పట్టు సారీస్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే ఒకసారి ఆ పేజ్ చెక్ చేయండి. అన్ని అసలు చాలా బాగుంటాయి సారీస్. ఏం చేస్తున్నావు నాన్న? ఎల్సా చేస్తున్నావా నా సారీ? సరే కానీ నీకు అమ్మ చీర నచ్చిందా కన్నా? కన్నా కొంచెం మెల్లగా లాగు, ఇక్కడ పెన్ను ఉంటుంది, మళ్ళీ ఊడి అట్లా సారీ పాడవడం అట్లా అవుతుంది. కొద్దిగా మెల్లగా నువ్వు చేసుకో, కొంచెం మెల్లగా, ఓకేనా? ఎక్కడుంది నా బుడ్డి తల్లి? ఇక్కడుందా? సరే ఇంకా బయలుదేరదామా చిట్టి వాళ్ళ ఇంటికి? ఇందాక మా చెల్లి ఫోన్ చేస్తే నీరా అసలు ఫుల్గా రెడీ అయిపోయి నా డ్రెస్ అని చెప్పి చూపిస్తుంది. ఆడపిల్లలకు వచ్చేస్తుంది అనుకుంటా, ఎంత చిన్నపిల్లలైనా కూడా. ఆల్రెడీ ఐషాని చైన్ తీసేసింది. ఫస్ట్ చెప్పింది నాకు వడ్డానం వద్దు అని చెప్పి.
మేబీ ఇంకా పెట్టుకునే టైం చాలా ఉందిగా, అప్పుడే తనంత కంఫర్టబుల్ కాదనుకుంటా. మేమైతే ఏం ఫోర్స్ చేయను, వద్దు అంటే నేను తీసేస్తా, ఇట్స్ ఓకే అని చెప్పి. ఏం చేస్తున్నావే? ఈ వడ, పల్లి పచ్చడి, ముక్కల పులుసు అంటే వెజిటబుల్స్ అన్ని చేసి చేస్తారు కదా అది. ఇంకా నువ్వేం పొంగల్ తీసుకొచ్చావు, ఇంకేం చేస్తుంది, బగారా రైస్, దద్దోజన, గుత్తొంకాయ. మళ్ళీ మ్యాచింగ్ మ్యాచింగ్ నువ్వు చిట్టి, వీళ్ళిద్దరు ఆల్మోస్ట్ మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకోరుంటారు. నిహిరా, నీ డ్రెస్ ఏది? ఏం డ్రెస్ వేసుకున్నావు నువ్వు ఈరోజు? బ్లౌజ్ వేసుకున్నావా? ఇంకా అరే నీ జడ భలే ఉందిరా. మేము వెళ్ళినప్పుడు నిహిరా పడుకొని ఉంది, అప్పుడే లేసింది. కాసేపు తను మొత్తం సెట్ అయ్యాక ఇంకా మళ్ళీ ఫుల్ గుడుగుడుగుడని తిరుగుతుంది, అటు వస్తుంది ఇటు తిరుగుతుంది, ఐషాని దగ్గరికి వెళ్తుంది, దాన్ని కాసేపు హగ్ చేసుకుంటుంది, దాని చీక్స్ ఇలా అంటుంది, నా దగ్గరకు వస్తుంది. అసలు ఎంత హడావిడి పడిపోతుందంటే తనకు చాలా ఆనందం వచ్చేసింది. ఆ లంగా జాకెట్ అట్లా వేసుకొని ఆ జడ రెడీ చేసే లోపు చాలా అంటే చాలా ఆనందం వచ్చింది. అసలు అది ఎంత మురిసిపోతుందో నాకు భలే అనిపించింది. అరే పిల్లలు ఎట్లా చేస్తారు కదా అసలు అని. అమ్మా సరేనే. రే రే హనుమానా ఏమంటున్నాడు నాన్న? చెప్పు ఇంకొకసారి చెయ్యి, ఇంకోసారి చెయ్యి, ఇంకోసారి చెయ్యి. అక్కకి వెళ్ళి ఇంకొకసారి కిస్ పెట్టు. రే నా దగ్గరికి రాకరా, అక్క దగ్గరికి వెళ్ళరా. రాదని నేర్పిస్తుంటే బాగా ఆపారు. అవునా, మరి ఏం చేద్దాం అయితే భరత్ ని? చూపింది ఒక వార్నింగ్, ఇంత పెద్ద వార్నింగ్ చేద్దాం. ఫుడ్ రెడీ అయిపోయింది. పండగ రోజు అసలు మనం టేస్ట్ చేయకుండా చేసినా కూడా ఎంత బాగా కుదిరిపోతాయి కదా, అన్నీ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ మా చెల్లి బొట్టు పెట్టి ఇట్లా బ్లౌజ్, ఐషానికి డ్రెస్ అవన్నీ చేస్తుంది. అది అడుగుతుంది ఇంకా నెక్స్ట్ ఏం చేస్తావు, ఇప్పుడేం చేస్తావు, ఇంకేం ఇస్తావు అని చెప్పి. దానికి చాలా డౌట్లు వస్తాయి అసలు ఐషానికి అయితే. ఇక్కడ ఐషాని వేసుకున్న స్కర్ట్ మా చెల్లి తీసుకుంది శిల్పారామంలో ఐషుకి నిహిరాకి. అది చాలా భలే అనిపించింది, దానికి కరెక్ట్గా సరిపోయింది అండ్ చాలా క్యూట్ ఉంది ఐషాని. అండ్ నాకు వచ్చాక యాజ్ యూజువల్గా వర్క్ ఉండే, సో నేను అది చేసుకుంటున్నా. ఐషాని ఇంకా నా మీద కూర్చొని అటు ఇటు ఏం చేయాలో తెలియక తిరుగుతూ ఉంది. మా ఇంట్లో కరెంట్లీ అల్సా ఫీవర్ నడుస్తుంది ఆ ఫ్రోజన్ మూవీది. సో తనకు ఈసారి హ్యాలోవిన్కి కూడా తను మొత్తం ఎల్సా లాగా వేసుకుంది కదా, తన దగ్గర ఎల్సా విగ్, హ్యాండ్ గ్లోవ్స్ అవన్నీ ఉంటాయి. ఎప్పుడు పడితే అప్పుడు అది అలా పెట్టుకొని తను ఆ ఎల్సా సాంగ్ పడుకుంటూ అలా తిరుగుతూ ఉంటుంది. ఇక ఆఫీస్ వర్క్ ఉంటే అది చేసేసుకొని అండ్ డిన్నర్ కూడా ప్రిపేర్ చేసేసాను. కొంచెం మేము ఎప్పుడు ఎర్లీ డిన్నరే చేస్తాము. ఒక పాస్ట్ 2-3 వీక్స్ నుంచి కంపల్సరీ స్ట్రిక్ట్గా పెట్టుకుంటాం, యా ఎర్లీ డిన్నర్ కంపల్సరీ ఈ టైంకి ఫినిష్ చేసేయాలి అని చెప్పి. మాకు టైం 6 అలా అవుతుంది, సో 6:30కి అంతా డిన్నర్ ప్రిపేర్ చేసేయాలని చెప్పి డిన్నర్ కూడా చేసేసాను. సో డిన్నర్కి వచ్చేసి నేను ఈ పంకిన్ పులుసు చేశాను. ఇదైతే ఐషాని ఫేవరెట్, పంకిన్ తనకి చాలా ఇష్టము, అందుకే చేశాను ఈరోజు. ఓం బంగారు, నాకు పంకిన్ చాలా హాట్ ఎందుకు? ఉఫ్ 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 చేయమను నాన్నని. ఉఫ్ చేయి భరత్. నెక్స్ట్ డే మార్నింగ్ లేసే వరకు ఫుల్ స్నో పడింది. యాక్చువల్గా అసలు నాష్విల్లో ఇది ఫస్ట్ ఇయరే కదా, మేము వెయిట్ చేస్తున్నాం స్నో పడాలి పడాలని. బికాస్ ఐషాని చాలా వెయిట్ చేస్తుంది స్నో కోసం, నాకు స్నో పడితే నేను స్నోలో ఆడుకుంటా అని చెప్పి. నేను అసలు యుఎస్ వచ్చినప్పటి నుంచి ఇంత ఎప్పుడు వెయిట్ చేయలేదేమో స్నో కోసము. ఆ స్నో పడ్డాక నాకు ప్రశాంతంగా అనిపించింది. ఇంకా కాసేపు అయ్యాక అమ్మ మొత్తం రెడీ అయ్యి తను భరత్ స్నోలోకి వెళ్ళి ఆడుకోనికి వెళ్ళారు. రెడీయా? మొత్తం ఫుల్ ప్యాక్ అయిపోయావా? ఆడుకుంటావా వెళ్ళి? సరే, నాన్న వస్తున్నాడు, ఆఫీస్ రూమ్లో ఉన్నాడు, వచ్చేస్తాడు. ఇగ్లు పాప వెళ్ళిపో పదే, ఇంకా యూర్ ఆల్ సెట్. అమ్మయ్యా, మెల్లిగిరా. స్నో పడిన రోజు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూడడానికి, ఇట్లా ఐ ట్రీట్ లాగా. అండ్ ఐషాని ఫేస్ చూడండి ఎంత హ్యాపీగా ఉందో.
దానికి కావాలి కావాలని వెయిట్ చేసింది కదా స్నో. అసలు దాని ఫేస్ మొత్తం చాలా హ్యాపీగా కనిపించింది అట్లా స్నో అదంతా చూస్తే. హాయ్ ఐషాని. Okay. And that's all from my today's vlog. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. Bye bye. Thanks for watching.